నల్గొండ జిల్లాలో ఖనన ఆర్థిక మోసం వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి 20 కోట్ల రూపాయలు వసూలు చేసి బాధితులకు కుచ్చిటోపి పెట్టారు కేటగాళ్లు. నకిరేకల్లో సాలరీ బాక్స్ యాప్ ముఠా బారిన 800 మంది బాధితులు పడ్డారు. దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేశారు. సాలరీ బాక్స్ యాప్ లో హాజరు వేయాలంటూ నమ్మించారు. డబ్బులు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని నకిరేకల్, కట్టంగూరు, కేతపల్లి మండలాలకు చెందిన ఎందరో ఈ మోసం బారిన పడ్డారు. ప్రధాన నిందితుడు పులి రవిగా గుర్తించారు. కరీంనగర్ కు చెందిన రవితో పాటు శంకరయ్య, జనార్దన్, నగేష్ డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏమైందంటే వ్యవసాయ శాఖ డ్యూటీలు పడుతున్నాయని మా ఊళ్ళో ఇద్దరు కట్టారు. మా ఊర్లో అంటే మేము వ్యవసాయం చేసుకుంటాం. అయితే నెలకు 25,000 నెల డ్యూటీలు పడతాయి. అంటే నెలకు 25,000 ఇంటికాడ పని చూసుకోవచ్చు అని మేము 1,50,000 కట్టినాం. 1,50,000 కడితే 4 డ్యూటీలు చేస్తే డ్యూటీలు చేసిన కాడ 6 నెలలకు 6 డ్యూటీలు అన్నారు. అంటే ఒక డ్యూటీ ఆపుతున్నారు, మళ్ళీ శాలరీ ఆపుతున్నారు. అయితే 1 మంత్ ఆపితే ఎక్కువ నుంచి రొటేషన్ చేస్తుంటే అట్లని పోయినాం. 4 నెలలు చేసినాం. ఇంతవరకు జనవరిలో చేస్తే జనవరి డ్యూటీ శాలరీ ఏప్రిల్లో కొట్టిండు. అయితే మాకు ఈ డ్యూటీలో శాలరీలు కొడతలేమని ఆగినాం. అయితే ఇప్పుడు రేపు కొడతా మాపు కొడతా అన్నాడు. అట్లా అంటే మాకు డౌట్ వచ్చి ఇక్కడ స్టేషన్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేరు. ఫోన్ ఎత్తకునే వారికి మేము 10 మంది కలిసి వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేసి మేము రవి సార్ అని పులి రవి అని వాళ్ళకి కొట్టేసి కరీంనగర్. అంటే ఇప్పుడు మా ఏజెంట్ల ద్వారా పరిచయం మామూలు ఇద్దరు కడుతుంటే వచ్చింది. ఏజెంట్ పుల్లి రవి, ఇంటి పేరు పుల్లి రవి అని. దేవాదాయ శాఖలో పనిచేస్తుందని చెప్పేసి మా ఇంటి పక్కల నగేష్, జనార్దన్ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు పోతురు కదా అని చెప్పేసి మేము మా ఇంట్లో మా భార్య పోయి అడిగి వచ్చింది. అడిగితే 2 లక్షలు కడితే ఉంటుందమ్మా అని చెప్పేసి అన్నాడు. అనేసి పోయి ఇస్తారని చెప్పేసి అంటే నల్గొండ తీసుకొచ్చి నగరికల్ శంకరయ్య, ఎస్ జనార్దన్, ఎస్ నాగేష్ ముగ్గురు కలిసి తీసుకొచ్చారు. 2 లక్షలు వాళ్ళ కొట్టిన. నేను కొట్టినాక ఆయన పులిరావు అని చెప్పేసి రవి సేవా సంస్థ అని చెప్పి దాంట్లో తీసుకుపోయినాక ఒక 3 నెలలు 6 నెలలు ఇప్పుడు నేను పోబట్టి 6 నెలల నుంచి నేను డ్యూటీలు చేస్తూనే ఉన్నా. ఒక 2 నెలల జీతాలు వేసిండు. మళ్ళీ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఫోను అడిగితే వేస్తాగా అని చెప్పేసి ఇది చేస్తుండు. దాంట్లో ఒక శాలరీ బాక్స్ యాప్ అని పెట్టిండు. ఈ పోస్టు 13 సంవత్సరాలు ఉంటుంది, మీరు ఇష్టం చేసుకొని 13 సంవత్సరాలైనా ప్రతిరోజు దాంట్లో ఫేస్ లాక్ పెట్టాలి. ఫేస్ లాక్ పెట్టకుంటే ఒక రోజుకి 800 కట్ చేస్తానని చెప్పేసి పెట్టిండు. సార్ అన్ని పెడుతున్నాం, మా జీతాలు వేస్తలేదు కదా అంటే పడతాయి పైనుంచి దేవాదాయ శాఖ నుంచి పైసలు ఇబ్బంది అవుతుంది, వచ్చినాక వేస్తా అని చెప్పేసి అన్నాడు. మన లాస్ట్ డ్యూటీ విజయవాడ పోయాం. పోతే పైసలు వేస్తలేదు సార్ అంటే మాకు మీరు వేస్తలేడు సార్, మాకు ఇస్తే ఇవ్వండి సార్ మేము అడిగినాం. మేము ఎందుకు ఇస్తారా బాబు, దేవుని పైసలు అవి, దేవాదాయ శాఖ ₹1 కూడా ఇవ్వదు, వాళ్ళలో మేము ఫేక్ చేస్తారు, ఫస్ట్ మీరు అది కనుక్కోరని చెప్పేసి వాళ్ళు అన్నారు. అలా కాసి మేము బయటకు వచ్చి నేను వాళ్ళందరం గ్యాదర్ చేసుకొని వచ్చి సార్ కంప్లైంట్ ఇస్తున్నాం సార్. నల్గొండ జిల్లాలో సాలరీ బాక్స్ యాప్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పరమేష్ అందిస్తారు. పరమేష్, నల్గొండ జిల్లా నకిరేకల్లోనైతే భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. దేవాదాయ శాఖలో ఉద్యోగాలని నమ్మించి కోట్ల రూపాయలు అయితే కేటగాళ్లు కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కరీంనగర్ కు చెందినటువంటి పులి రవి అనేటటువంటి వ్యక్తి రవి సేవా సమితి అనేది ఒక ఏజెన్సీ క్రియేట్ చేసుకొని ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులనే కాకుండా ఏదైతే పలు జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపుగా 800 మంది నిరుద్యోగుల నుంచి అయితే దాదాపుగా 20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే బాధితులు మొత్తం కూడా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే కరీంనగర్ చెందినటువంటి పులి రవి అనేటటువంటి వ్యక్తి తమకు దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 2 నుండి 3 లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పేసి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళందరికీ కూడా నిరుద్యోగులకు ఎవరు కూడా డౌట్ రాకుండా వీళ్ళందరూ కూడా ముందుగానే ఒక అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అగ్రిమెంట్ సంబంధించినటువంటి చేసుకొని
ప్రతి నెల ఒక ఉద్యోగికి 27,500 రూపాయల శాలరీ వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా శాలరీ బాక్స్ అనేటటువంటి ఒక యాప్ ద్వారా తమ అటెండెన్స్ కూడా వేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇవన్నిటిని క్రియేట్ చేసి ఆ యాప్ వేసుకోవడానికి కూడా 5,000 రూపాయలు వసూలు చేసింది కదా సమాచారం ఉంది. అయితే వీటన్నిటిని కూడా చేసి ఎక్కడ కూడా డౌట్ రాకుండా వీళ్ళందరూ కూడా కొన్ని ఫేక్ ఐడి కార్డ్స్ సృష్టించి ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇటు కర్ణాటక సంబంధించినటువంటి దేవాలయాల్లో పనిచేయాలి, ఏదైతే ఉండి సంబంధించినటువంటి లెక్కింపు ఇతరతర ఏదైతే దేవాలయాల్లో పనిచేయాలని చెప్పేసి నమ్మించి వీళ్ళందరి దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే నెలలు గలుస్తున్నా కానీ ఇటు శాలరీ కానీ ఇటు ఏవి కూడా రాకపోవడంతో అయితే వీళ్ళంతా ఏదైతే డబ్బులు కట్టినటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా ఇటు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ కరీంనగర్ చెందినటువంటి పులిరవి అనేటువంటి వ్యక్తి వీళ్ళని పట్టించుకోకపోవడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయకపోవడం తోటి మోసపోయామని గుర్తించినటువంటి వీళ్ళంతా కూడా పోలీసులను కూడా ఆశ్రయించారు. ఏదైతే జిల్లా అధికారులు స్పందించి ఏదైతే పులిరవి మీద కఠిన చర్యలు తీసుకొని తమకు జరిగినటువంటి అన్యాయం మీద న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో ఏదైతే ఆర్థిక మోసం జరిగింది, అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బాధితులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఇటు ఏదైతే పులిరవికి సంబంధించినటువంటి విషయాలలో ఇటు పోలీసులను కూడా ఆశ్రయించి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అయితే ముందుగానే గ్రహించినటువంటి ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ఇతరు గోవాకు కూడా వెళ్ళినట్లుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ముందుగా ఈ ఆర్థిక మోసం బయటకు వస్తుందని చెప్పేసి సమాచారంతో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సమాచారం అయితే ఉంది. అయితే నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద మోసం వెలుగులోకి రావడంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా ఇటు పోలీసులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రవితో పాటు ఇంకెంతమంది ఉన్నారు, ఏదైతే ఈ శాలరీ బాక్స్ యాప్ పేరుతో అయితే మోసం చేసినటువంటి వ్యక్తులను మొత్తం కూడా గుర్తించి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా సరే ఇలాంటి ఫేక్ ఏదైతే జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి చెప్తారో వీళ్ళన్ని మాటలు నమ్మొద్దని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఏదైతే నకిలీ ఏజెన్సీల ద్వారా జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఏదైతే లక్షల రూపాయలు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారో ఇలాంటి ఫేక్ వ్యక్తులను నమ్మి మోసపోవద్దని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ పరమేష్.